అంత్య దినములు అంటే కడవరి దినాలు, కష్టాలతో బాధలతో నిండిపోయిన దినాలు ఈ భూమి మీద సంభవిస్తాయి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు వచ్చే ముందు. యేసుక్రీస్తు వారు వచ్చే ముందు ఏం జరుగుద్దో యేసుక్రీస్తు వారు చెప్పారు. అది ప్రపంచంలో జరిగే మార్పులు, ప్రపంచంలో జరిగే కార్యాలు, భౌగోళికంగా వచ్చే మార్పులు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఒక స్టెప్ ముందుకేసి ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనిషి ఎలా తయారైపోతాడో ఇక్కడ చాలా స్పష్టంగా తిమోతికి పత్రిక రాస్తూ చెబుతున్నాడు. ఇదిగో తిమోతి, అంత్య దినములలో, కష్టకాలంలో, కడవరి దినాల్లో మనిషి ఎలా ఉంటాడు అని అంటే మొట్టమొదటిగా ఆయన స్టార్ట్ చేశాడు. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అన్ని వివరణించను, టూకీగా ఒక్కొక్కటి అవుట్లైన్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇంచుమించుగా 19 విషయాల కొరకు ఒకే జాబితాను పౌలు గారు లిఖించారు. ఆ 19 విషయాలు ఏంటంటే మొట్టమొదటిది మనుషులు ఎలా ఉంటారు అని అంటే తిమోతి, స్వార్థ ప్రియులు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇది మన తెలుగు బైబిల్ అంతేనా? కాకపోతే వాస్తవం ఏంటంటే ఈ తెలుగు మనకు రాదు. మన తెలుగుకి ఈరోజు తెగులొచ్చిన తెలుగు మనది, అవునా కాదా? ఎందుకంటే మనం తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేము, అర్థం చేసుకోలేము. ఎగ్జాంపుల్ చెప్తాను. బెంకములాడువారు అని ఉంది కదా ఇందులో. బెంకములాడువారు అంటే ఎవరు? మన బైబిలే, తెలుగే. నెక్స్ట్, అజితేంద్రియులు అని ఉందా? ఇదే మాటల్లో వెళ్ళే కొలది అర్థం. అజితేంద్రియులు అంటే ఎవరు? అర్థం కావట్లేదు కదా, అర్థం కాదు. అందుకే కొంచెం మన వాడుక భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత స్పీడ్గా మనకు వెళ్దాం, ఓకేనా? మన భాషలో ఎలా ఉంటాయంటే ఈ పదాలు చాలా జాగ్రత్తగా వినాలి. మనుషులు ఎలా ఉంటారో పౌలు గారు అనుభవాలతో కడవరి దినాల్లో మనిషి ఎలా మారిపోతాడు అని మనుషుల యొక్క భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసి మనిషి యొక్క స్వభావాన్ని బట్టి ఆయన ఈ లేఖను తిమోతికి రాస్తున్నాడు. తిమోతి, చివరి దినాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అంటే భూకంపాలు రావడం, కరువులు రావడం ఇవన్నీ ప్రపంచంలో సంభవిస్తే నీ పక్కనే తిరుగుతున్న మనుషులు ఎలా తయారవుతారు అని అంటే స్వార్థప్రియులుగా, స్వార్థపరులుగా తయారవుతారు. ఇప్పుడు స్వార్థపరులు లేదా స్వార్థ ప్రియులు అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే కేవలం వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే తమను మాత్రమే చూసుకుని తామే మురిసిపోతారు. స్వార్థ ప్రియులు అని ఎవరిని అంటారు అని అంటే నేను, నా వారు, నా కుటుంబం, ఇక నేను 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 మాత్రమే బాగోవాలని ఎవరైతే వారి యొక్క ఆ రింగులో ఆగిపోయి ఎదుటోడు ఏమైనా పర్వాలేదు, ఎదుటోడు ఎలా పోయినా పర్వాలేదు, వారి కోసం నాకు అనువంత కూడా అవసరం లేదని ఎవరైతే ఇలాంటి కుశలమైన బుద్ధితో నిండిపోయి ఉంటారో వారిని అంటుంది ఈ లోకం స్వార్థ ప్రియులు, స్వార్థపరులు. సేమ్ పౌలు గారు కూడా అదే చెబుతున్నారు. ఏమని? చివరి దినాల్లో మనిషి ఎలా ఉంటాడు అని అంటే స్వార్థంతో నిండిపోతాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈరోజు మన మధ్య ఇలాంటి స్వార్థంతో నిండిపోయిన మనుషులు మనకి కనబడుతున్నారా లేదా? నేను బాగుంటే చాలు, ఎదుటోడు ఏమైపోయినా పర్వాలేదు, నా వారు బాగుంటే చాలు, ఎదుటోడు కుటుంబం ఎలా పోయినా పర్వాలేదు, నా సంఘం బాగుంటే చాలు, ఎదుటోడు సంఘాలు ఎలా పోయినా పర్వాలేదు, నా రాష్ట్రం బాగుంటే చాలు. ఇప్పుడు హైకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు దిగండి. నా రాష్ట్రం బాగుంటే చాలు అనుకున్న వారు ఊరు విషయానికి వచ్చేసరికి రాష్ట్రం బాగుంటే బాగుంది అనుకుంటారా, ఊరు బాగుంటే చాలు అనుకుంటారా? స్వార్థం. ఊరు బాగుంటే చాలు అనుకున్న ఈ పెద్ద మనుషులు ఇప్పుడు కుటుంబాల విషయాల దగ్గరకు వచ్చేసరికి ఊరు బాగోవాలా, కుటుంబం బాగోవాలా అని అడిగితే ఏం చెప్తారు? కుటుంబం బాగోవాలి. స్వార్థం. కుటుంబంలో నీ తల్లిదండ్రులు బాగోవాలా, నీ బిడ్డలు బాగోవాలా అని అడిగితే ఒక అడుగు ముందుకేసి బరి తెగించి మాట్లాడతాం. ఏమని? తల్లిదండ్రుల కన్నా నా బిడ్డలు బాగుంటే. స్వార్థం. ఇప్పుడు నీ తల్లిదండ్రుల కన్నా బిడ్డల కన్నా ఎవరు బాగోవాలి అని అడిగితే సమాధానం రాకపోయినా మనిషి మదిలో మొలిసేది నేను బాగుంటే చాలు. ఇంతేనా? ఇప్పుడు అలా దిగిపోతూ వస్తే చివరికి మనిషి యొక్క స్వార్థం ఎక్కడ ఆగుతుంది? నేను అనే ఒక ఫుల్ స్టాప్ దగ్గర ఆగిపోద్ది. నేను 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 ముందుకెళ్తే కొంచెం బాగుంటే నా వారు, నా బిడ్డలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా బంధుమిత్రులు ఇలా వెళుతుంది తప్ప అందరూ బాగోవాలి. ఆటో వాళ్ళు రాసుకున్న డైలాగ్ కదా, అందరూ బాగోవాలి, అందరితో పాటు నేను బాగోవాలి అనుకునే స్వార్థం లేని వాళ్ళు, నిస్వార్థపరులు ఈరోజు ఉన్నారా? చాలా తక్కువ. అయితే విషయం ఏంటంటే
ఈ లిస్ట్ ఇంచుమించుగా 19 విషయాల కొరకు పౌలు గారు రాస్తూ, ఒకే జాబితా 19 విషయాల కోసం రాస్తున్నారు కదా. ఈ 19 విషయాలు ఒక్కరిలోనే కనబడవు. అర్థమవుతుందా? ఈ 19 బలహీనతలు ఒక్కరిలోనే ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కో బలహీనత ఉంటుంది. ఒక్కొక్కరిలో 2 ఉంటాయి, ఒక్కొక్కరిలో 3 ఉంటాయి, ఒక్కొక్కరిలో 10 ఉంటాయి, ఒక్కొక్కరిలో 15 ఉంటాయి. ఇది అర్థం కావాలని అంటే, ఈరోజు మనకు కూడా బలహీనతలు ఉన్నాయి. అందరికీ ఒకే బలహీనత ఉంటుందా? ఉండదు. ఒకడికి మందు అంటే పిచ్చి, ఒకడికి డబ్బు అంటే పిచ్చి, అంతేనా? అంటే ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత ఉండడం ఎంత వాస్తవమో, ఈ లక్షణాలు కూడా అందరిలోని ఇవే లక్షణాలు కనబడవు. ఒక్కొక్కరిలో ఒక్కటి ఉంటాయి. ఆత్మవరాలు కూడా అందరికీ అన్ని వరాలు ఒకే వరం ఉండదు, ఒకే వరం అందరికీ ఉండదు. ఒక్కొక్కరికి ఒక్క వరం ఉండడం ఎంత వాస్తవమో, ఇవి కూడా వరాల మాదిరి. కాకపోతే ఇవి పనికొచ్చే వరాలు కాదు, మన తిరాలని పోగొట్టే వరాలు, మనం సంపాదించుకునేవి. ఇవి ఏంటవి? మొదటిది స్వార్థ ప్రియులు. వీళ్ళు ఎక్కడ కనబడతారు చెప్పండి? ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ తిమోతికి రాస్తూ, ఈ స్వార్థ ప్రియులు, ఎదుటివారి బాగు కోరుకోలేనోళ్ళు, ఎదుటివారు ఎదిగితే చూడలేనోళ్ళు, కేవలం నా కుటుంబం, నా వారు, నేను అనుకునే ఇలాంటి కుశలమైన సూక్ష్మ బుద్ధి కలిగిన వారు బయట ఉంటే బాగున్నాం. కానీ వీళ్ళు ఎక్కడుంటారట? నేను చెప్పట్లేదు, ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో ఈ మాటలు రాస్తున్న పౌలు గారే చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడో ఉండరు తిమోతి, నీ పక్కనే తిరుగుతారు, నీ పక్కనే కూర్చుంటారు. ఎక్కడ? సంఘములో. 5వ వచనం చదవండి ఇప్పుడు. పైకి భక్తి గలవారై కనబడుచు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి, పైకి భక్తి గలవారై కనబడే ఈ భక్తిహీనులు ఎక్కడుంటారు? బయట ఉండరు, సంఘంలో ఉంటారు. ఎవరుంటారు సంఘంలో? స్వార్థంతో నిండిపోయిన వాళ్ళు ఉంటారట. నెక్స్ట్ ధనాపేక్షలు. మీరు అక్కడ చూడండి, నన్ను కాదు, ఏమనుంది? ధనాపేక్షలు. రెండోది ఏంటి? ధనాపేక్షలు అంటే వీళ్ళ ధనం కొరకు ఏదైనా చేస్తారు. ఏ తప్పుడు క్రియ చేయడానికైనా వాళ్ళు వెనకాడరు. లంచాలు ఇవ్వడానికి, లంచాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. ఏదైనా చేస్తారు. చివరికి గంజాయి అమ్మడానికి కూడా వెనకాడరు. మనిషి ఆరోగ్యాల్ని పాడు చేసే పానీయాల్ని విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి వెనకాడరు. దేనికి? ధనాశ. ఈ ధనాశ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి దిగజారుస్తుందంటే, ఈరోజు భారతదేశం పేదరికంగా ఉండిపోవడానికి కారణం పేదోడుగా ఉండిపోవడం కాదు, ధనవంతుడికి ధనం మీద ఆశ చచ్చిపోకపోవడం. అర్థమైతే ధన్యత. పేదోళ్ళలాగే ఉండిపోవడానికి కారణం కష్టపడక కాదు, పేదోడు ఉండిపోవడానికి కారణం ధనవంతుడికి ధనం మీద మక్కువ చావక, ఇంకా కావాలని అంటే, పేదోడిని దోచుకునే ధనవంతుడు పెరుగుతున్నప్పుడు పేదోళ్ళు ఎలా బాగుపడరు. దీన్నే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ పదే చెప్పింది. ఈ ధనాపేక్ష వెనక పరిగెట్టేవారు అవసరమైతే వారు ఉరుల్లో పడతారని తెలిసినా ఉరిని మెడకి బిగించుకుని పరిగెట్టడానికి మాత్రం ఏమాత్రం వెనకాడరు. ఇలాంటోళ్ళు ఎక్కడుంటారు అంటే, బయట ఉంటే వేరే విషయం, మనకు అవసరం లేదు. ఇలాంటోళ్ళు సంఘంలో ఉంటారు తిమోతి. ఎప్పుడుంటారు ఇలాంటోళ్ళు? కడవరి దినాల్లో, అది మర్చిపోద్దు. చివరి దినాల్లో ప్రభు వచ్చే టైంకి ఇలాంటి వాళ్ళందరూ మనకు కనబడతారట. ధనాపేక్షలు. నెక్స్ట్ త్వరగా, బెంకములాడేవారు అంటే చెప్పాలి. అందుకే అన్నాను, కొంచెం మన తెలుగుకి ఏమొచ్చింది, అదొక రోగం వచ్చింది. బెంకములాడేవారు అంటే మన నాటు భాషలో ఒక పదాన్ని ఉపయోగిస్తారు, బడాయి కోర్లు. విన్నారా? కొంచెం బాగోకపోతే ఇంకొంచెం తగ్గి మాట్లాడుకుంటే గొప్పలు చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు, మరలా ఇలాంటి వారు బయట ఉంటే పర్వాలేదు, కడవరి దినాల్లో సంఘంలో ఉంటారట, గొప్పలు చెప్పుకునేవారు. ఉన్నారా? ఎగ్జాంపుల్ బిల్డప్ బాబాయలట. నిజమే, ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఎందుకుండరు? మనకి ఎప్పుడు తారసపడుతుంటారు. మన సంఘంలో ఉండరు. ఎందుకనంటే ఫ్యాన్ల మీద పేర్లు గట్రా రాయించం మనం. ఎందుకన్నా వివరణ వద్దు. కుర్చీల మీద వెనకాల అప్పారావు గారు కుర్చీ అని రాయించం మనం. ఎందుకు? మనకున్న గొప్ప వరం ఏంటంటే, గొప్ప ధన్యత ఏంటంటే, మనం లక్షల రూపాయలు ఇచ్చినా మన పేరు చెప్పించుకోవడానికి మనం ఇష్టపడం. దేవుడు కోరుకునేది కూడా అదే. బెంకంలాడు గారు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, గొప్పలు చెప్పుకోవడానికి ఏమాత్రం వారు వెనకాడరు. ఇలాంటి వాళ్ళని
మన భాషలో ఎలా అనొచ్చు, డబ్బా బ్యాచ్. లోపల ఏముండదు, లోపలంతా డొల్లే, పైకి మాత్రం నేను అంత లేదు ఎంత లేదు అంత లేదని కబుర్లు చెబుతుంటారు చూసా. ఇలాంటి వాళ్ళు ఉంటారట. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒకరోజు రాజకీయాల్లో చూసేవాళ్ళం, కరోనా టైంలో సోషల్ మీడియాలో చూసాం. అయితే కరోనా టైంలో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు రాజకీయవేత్తలు కాదు, సంఘంలో ఉండే విశ్వాసులు. 10 రూపాయలు అరటిపళ్ళు లేదా 10 అరటిపళ్ళు పంపించి 10 అరటిపళ్ళు ఇచ్చి 100 ఫోటోలు పబ్లిక్లో పెట్టిన వాళ్ళు లేరు. వీరినే బైబిల్ అన్నది గొప్పలు చెప్పుకునేవారు, బడాయి కోర్లు బింకములాడేవారు. ఏం లేదు, 10 రూపాయల అరటిపళ్ళకి 100 ఫోటోలు తీసుకుని పబ్లిక్లో చూపిస్తారే, ఇలాంటి వాళ్ళని బైబిల్ అన్నది. ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఉండరు, సంఘంలో ఉంటారు, నీ పక్కనే తిరుగుతూ ఉంటారు, గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. జస్ట్ మైక్ కొనిచ్చి మైక్ చుట్టూ పేర్లు రాయిస్తారు. ఏమని? ఆ మైక్ ఎవరు ఇచ్చారో తెలుసా? అది ఎంతో తెలుసా? 10,000. 10,000 అయితే 10 సార్లు రాయించాలా చివరికి? పోడియం కొనిచ్చారు అనుకోండి, పోడియం మీద యేసుక్రీస్తు వారి ఫోటో, కానీ యేసుక్రీస్తు వారికి సంబంధించిన వాక్యం ఏమి ఉండదు. అన్నీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పేర్లు అన్నీ ఉంటాయి. ఒక దిక్కున వెళ్ళాను నేను, అందుకే చెప్తున్నా. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తాత మొత్తాల దగ్గర నుండి పుట్టబోయే వారు కూడా రాసేసారు అందు మీద అన్ని పేర్లు, కేవలం పోడియం కొనిచ్చినందుకు. ఇలాంటి వాళ్ళని బైబిల్ అంటుంది బడాయి కోర్లు, గొప్పలు చెప్పుకునే వాళ్ళు. తినడానికి తిండి లేకపోయినా గొప్పలకు పోయి పెళ్ళిళ్ళు చేసేవారు ఉంటారు తెలుసా. ఖర్చులు లక్షలు ఖర్చు పెట్టి చివరికి ఏమవుద్ది? అప్పుల పాలు అయిపోయి ఊరేసుకుని చావడానికి తప్ప దేనికి పని చేయదు ఇది. ఫంక్షన్లు చేయడం అవి చెయ్యండి, మంచిదే కాదనట్లేదు. కానీ మనం ఎంతవరకు మోయగలమో, మనం ఎంతవరకు భారాన్ని ఎత్తుకోగలమో, మన శక్తి ఎంతవరకు తూగుతుందో అది ముందే మనం లెక్క కట్టుకుని దాన్ని బట్టి చేయండి. నువ్వు ఇప్పుడు అందరికీ కొన్ని లక్షలు తగలేసి భోజనాలు పెడతావు, 100 రకాల వంటలు తెచ్చి, ఆ రోజు బాగుందంటారు, బాగా చేశాడంటారు. తర్వాత నువ్వు అప్పుల పాలు అయిపోతావు. అరే ఇలా అయిపోయి ఇంత బాగా చేస్తావు, ఇదిగో ఈ 10,000 ఉంచు అని ఎవడైనా 10 రూపాయలు ఇస్తాడా? పెడితే తినేసి బేవుమనుకుంటూ కాను కూడా రాయించకుండా వెళ్ళిపోయే బ్యాచ్లు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు విని మనం గొప్పలకు పోయామనుకో, చివరికి మిగిలేదేంటి? డబ్బా. పైకి మోగుద్దంతే, లోపలేముండదు, డబ్బా ఏముండదు, అంతా డొల్లే. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అంటే చెప్పండి, సంఘంలో ఉంటారట. ఇలాంటి వాళ్ళని మనం కరోనా టైంలో చాలామందిని చూసాం. పేదోడికి పులిహార పాటలు పంచిపెట్టి, పేదోడికి భోజనం ఇచ్చి, 100 ఫోటోలు బయట పెట్టి నేను ఇంత చేశానని చెప్పుకుంటారే, డబ్బా కొట్టుకునే బ్యాచ్ అట. ఇది పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు అందరూ సంఘంలో ఉంటారంటే ఉంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉంటారని చెప్పడానికి కాదు, ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే ఎలా సరి చేసుకోవాలని చెబుతున్నా. అర్థమవుతుందా? ఎవరి కొరకో చెప్తున్నాడని ఆలోచనలోకి తెచ్చుకోకండి, నీ కొరకే చెప్తున్నాను నేను. కేవలం నీ కొరకే, ఎవరైతే ఆలోచిస్తున్నారో వారి కొరకే. ఇది నేను చెబుతున్న మాట కాదు, పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నారు. 4 నెక్స్ట్, అహంకారులు అంటే కొంచెం ట్రాన్స్లేట్ చేసి పర్యాయ పదం గర్విష్ఠులు. అహంకారులు అంటే ఎదుటి వారిని కించపరిచేవారు. అహంకారులు అంటే కళ్ళు నెత్తికెక్కేవాళ్ళు, అహంతో నిండిపోయిన వాళ్ళు, గర్వపు మాటలతో విధేయతను చంపేసుకునే వారిని అహంకారులు, గర్విష్ఠులు అంటే. వారి మాటల్లో మనకేం కనబడుతుంది చెప్పండి? జస్ట్ వారి స్థితిగతుల్లో కొంచెం మార్పు కలిగిందనుకోండి, వారి నోరు మాట్లాడదేక వారి స్థితి మాట్లాడుతుంది. వీరినే బైబిల్ అన్నది అహంకారులు. మరలా చెప్పండి, వీళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారట. ఇది మాకు కనబడట్లేదని అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మన సంఘంలో కనబడకపోయినా సార్వత్రిక క్రీస్తు సంఘంలో ఇలాంటి వాళ్ళు మనకు కనబడతారు, తారసపడతారు. పౌలు అదే చెబుతున్నాడు. అహంకారులు ఉంటారు. స్థితి మారిపోయిన తర్వాత గతం మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు ఉంటారు. ఎప్పుడు ఒదిగి ఉండడం తెలియదు. వారు కొంచెం హైప్ దేవుడిస్తే, కొంచెం ధన్యత ఇచ్చి వారిని హెచ్చిస్తే వారి విధేయత మర్చిపోతారు, ఒదిగి ఉండడం మర్చిపోతారు. దేవుని బలిష్టమైన చేతుల క్రింద వినయ మనసు కలిగి ఉండడం మర్చిపోతారు. వీళ్ళు గర్వంతో తల పొగరెక్కి తల బిరుసుతో మాట్లాడతారు. వీరిని బైబిల్ అన్నది గర్విష్ఠులు, అహంకారులు. ఇది చాలా డేంజర్. ఈ గర్వం అనేది ఎలాంటిదంటే, ప్రైడ్ అనేది ఇదిగో ఇలాంటి గడ్డ ఉంది చూసా, ఇలాంటి దుబ్బుల్లో ఎన్నిసార్లు పీకేసినా సరే, ఇలాంటి నేలలో ఎలా అయితే ఆ దుబ్బులు ఎలా అయితే మొలుస్తాయో గర్వం కూడా అంతే. మన గర్వాన్ని ఎప్పటికప్పుడు పెకలించి వేస్తున్న ఈ విధేయతతో అది అలా నిత్యం అలా మొలుస్తూనే ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, అది పీకేసిన తర్వాత ఇదంతా శుభ్రం అయిపోయిందని అనుకుంటాం చూసా, అది కూడా గర్వమే.
అంత డేంజర్ అది. కాబట్టి దీంతో జాగ్రత్తగా ఉండాలట సంఘంలో ఉన్న విశ్వాసులు. ఇంకేం చెప్తున్నాడు? దోషకులు ఉంటారట. దీనికి మూలార్థం దేవదూషణ చేసేవారు సంఘంలో ఉంటారట. మనుషుల్ని దూషిస్తారు, చివరికి వారు అనుకున్న కార్యాలు జరగకపోతే దేవుణ్ణి కూడా దూషించడానికి ఏమాత్రం వెనకాడరు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, జాగ్రత్త నువ్వు. మన మూల భాషకి వెళ్ళిపోతే దేవుణ్ణి దూషిస్తారట. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే బయట ఉంటే వేరే విషయం అండి, వాళ్ళ సంగతి మనకు అవసరం లేదు. కానీ ఇలాంటి వారు సంఘంలో ఉంటారట. అక్కడక్కడ కనబడుతుంటారు మనకి. వారి ప్రార్థనకి జవాబు రాలేదనుకోండి, వారు ప్రార్థించిన దానికి స్థితిగతులు మారలేదనుకోండి, వారు ఆశించి వచ్చినది జరగలేదనుకో, ఆరోగ్య స్థితిగతుల్లో మార్పులు రాలేదనుకో, అప్పుల బాధలు తిరగలేదనుకో, వెంటనే ఎవరిని దూషిస్తారు చెప్పండి? వెంటనే దేవుని మీద తిరగబడిపోతారు. మోసే మీద తిరగబడిపోయినట్టు వీళ్ళు కూడా దేవుని మీద వెంటనే తిరగబడిపోతారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, చివరికి దేవుణ్ణి దూషించి దిగజారిపోయిన స్థితికి వెళ్ళి ఎదిగిపోయామనుకుంటారు. కాకపోతే వాళ్ళు దిగజారిపోయారని వారికి అర్థం కాదు. మనుషులను దూషిస్తారు. ఇంకెవరు ఉంటారు అసలు సంఘంలో? తల్లిదండ్రులకు అవధేయులు. వీరి కోసం మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం యూత్ మీటింగ్లో విన్నాం తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి ఏంటనేది. తల్లిదండ్రులకు అవిధేయులు సంఘంలో ఉంటారని అంటే బయట వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో జాయిన్ చేసేసారు, అనాథ ఆశ్రమంలో, వృద్ధాశ్రమంలో అంటే ఏదో అనుకోవచ్చు. ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా తల్లిదండ్రులు కనీసం గౌరవించలేని స్థితికి ఎదిగిపోయారు తెలుసా? ఇది ఎదుగుదల కాదు, ఇది దిగజారిపోవడం, దౌర్భాగ్యమైన స్థితి. ఇది కన్నవారిని నిష్ఠూర పెట్టేంత స్థితికి మనం దిగజారిపోయామునంటే నీ లైఫ్లో నువ్వెంత సక్సెస్ సాధించినా నీ తల్లిదండ్రులు నీ వల్ల బాధ పెడితే నువ్వు ఫెయిల్యూర్. ఇది ఎప్పటికైనా గుర్తుంచుకో. నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, నువ్వు అంతకు మించి ఏదైనా కావచ్చు. నీ తల్లిదండ్రులు నీ వల్ల బాధపడుతున్నారు అని అంటే, వారిని నిష్ఠూర పెడితే, వారి మాటను లెక్క చేయకుండా నీ ప్రవర్తన ఉంటే నువ్వు ఫెయిల్యూర్. నువ్వెంతైనా సంపాదించు, నువ్వెంత జ్ఞానవంతుడు అయినా కా, నీ వెనకాల ఎంతమందినైనా తిరగని, నువ్వెంత బలవంతుడు అయినా కానీ నీ వలన తల్లిదండ్రులు బాధ పెడితే నువ్వు ఫెయిల్యూర్. లైఫ్లో ఫెయిల్యూర్ అయిపోయావు. నువ్వు ఫెయిల్ అయిపోయావు. నీ వల్ల కాదు వారిని మెప్పించడం. ఒకవేళ ఇలాంటి తత్వం సంఘంలో ఉంటే మనం మార్చుకోవాలి. వారికి ఏం తెలియకపోవచ్చు, మరేం చదువుకోకపోవచ్చు, వారికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ వారిని గౌరవించాల్సిన బాధ్యత జ్ఞానవంతుడిగా నీకుంది. వారిని ప్రేమించాల్సిన బాధ్యత ఈరోజు చదువుకున్న వాడిగా నీకుంది. సంఘంలో లాంటి వారు ఉంటే జాగ్రత్త. తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవడో కాదు, అబ్షాలోము మనకు కనబడతాడు బైబిల్లో. తండ్రి మీద తిరుగుబాటు చేసినోడు బాగుపడ్డా? నాశనం అయిపోయాడు చివరికి. నెక్స్ట్, కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేలును మర్చిపోయేవారు. కొంచెం ఇక్కడ ఆగుదాం. కృతజ్ఞత లేనివారు అంటే ఎవరు? చేసిన మేలును మర్చిపోరు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్, 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారి చేత శుద్ధులైతే ఎంతమంది వచ్చారు తిరిగి? ఒక్కడు. సేమ్ ఇలాంటి వాళ్ళు ఈరోజు సంఘంలో కూడా ఉంటారు. మనం ఏ వ్యక్తి చేత అయితే మేలు పొందుతామో ఆ వ్యక్తిని మర్చిపోయి బ్రతికేసేవారు ఉంటారు తెలుసా సంఘంలో. ఇంకా బాధాకరమైన విషయం చెప్పనా? ఏ వ్యక్తి చేత అయితే మేలు పొందామో ఆ వ్యక్తి మీద తిరగబడిపోయేవారు కూడా సంఘంలో ఉంటారు. ఉంటారా ఉండరా? అనుభవాలతోనే చెబుతున్నాం. ఇంకో బయట ఉన్నట్టున్నాడు అన్నయ్య, ఆయనకు బాగా తెలుసు. ఆయన చేత మేలు పొంది అంటే ఆ వ్యక్తినే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి చేత మేలు పొంది సహాయము పొంది మరలా అదే వ్యక్తుల మీదకి కత్తులు పట్టుకుని వచ్చేవారు ఉంటారు తెలుసా. లిటరల్గా కత్తులు అంటే కత్తులు కాదు, వెన్నుపోటు దారులు పక్కనే తిరుగుతారు. మనిషి ఎదిగితే చూడలేని ఈ కృతజ్ఞత లేనివారు మేలు పొందిన తర్వాత మేలును మర్చిపోయి గోతులు తవ్వే బ్యాచ్ ఎక్కడ ఉండరు? సంఘంలో ఉంటారు. ఈరోజు మేలు మర్చిపోయినా పర్వాలేదేమో, కానీ అదే వ్యక్తి మీదకి తిరగబడుతున్నామని అంటే గుర్తుంచుకో, యేసుక్రీస్తు వారి రాకడ చెబుతుంది నీ జీవితం దగ్గరలో ఉంది. నీ జీవితమే చెప్పేస్తుంది. నువ్వు కృతజ్ఞతను కోల్పోతుంటే నీ జీవితం చెబుతుంది ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అనడానికి గుర్తులు ఇవి. కృతజ్ఞత లేని వాళ్ళు సంఘంలో ఉంటారు, వారి మీదే తిరగబడిపోతారు. నెక్స్ట్ ఎవరుంటారట? అపవిత్రులు అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవితాలను కట్టుకోలేని వారు. ఒక విధంగా వింటారు కానీ వారు అపవిత్రతకు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టలేరు. వీళ్ళనే బైబిల్ అన్నది అపవిత్రులు. ఈ కృతజ్ఞత లేని వాళ్ళు, అపవిత్రులు, వీళ్ళందరూ సంఘంలో ఉంటారు. తిమోతి చాలా జాగ్రత్త. 9వ విషయం నెక్స్ట్, అనురాగరహితులు అంటే ప్రేమ లేనోళ్ళు, నిర్దయులు, జాలి, దయ, కనికరం ఇవేమీ లేకుండా
ఇక కేవలం స్వలాభం కోసం ఆలోచించుకుంటారే, ఎదుటోడు నాశనమైన పర్వాలేదని స్వార్థ ప్రియుల జాబితా. సేమ్ అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట. బొత్తిగా కనీసం సహజమైన భయం, భక్తి ఇలాంటివి ఏముండవట. ఎదుటోన్ని బాధ పెట్టకూడదు అన్న ఈ దయతో కూడిన ఈ లక్షణం కూడా వారికి పనిచేయదట. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు? సంఘంలో ఉంటారట. నిజమే. ఈ అనురాగరహితులు, ఈ కృతజ్ఞత లేని వాళ్ళు, దగ్గర దగ్గర పోలికలు కలిగిన వాళ్ళు. ఈ అనురాగరహితులు కనీసం ప్రేమ ఉండదు. అరే వీడి వలన నేను మేలు పొందుకున్నాను, ఈయన వలన నా జీవితం ఇలా బాగుపడ్డది, ఈయన వల్ల నా స్థితిగతులు, నా కుటుంబం ఈరోజు ఎలా ఉంది, ఇలాంటి వారి మీద తిరగబడకూడదు, వారి మేలు కోరుకోవాలి, వారిని బాధ పెట్టకూడదని కనీసపు ఇంకిత జ్ఞానం అంటారు దాన్ని. అది కూడా పనిచేయదంటే ఈ అనురాగరహితులకి, నిర్దయులన్నా అనురాగరహితులన్నా ఒకటే, ప్రేమ లేనోళ్ళన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, జాగ్రత్త. కడవరి దినాల్లో నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు నువ్వు ఫిక్స్ అయిపో, ప్రభువు రాకడ దగ్గరగా ఉంది, ప్రభు వచ్చేస్తున్నారని నీకు అర్థమైపోతుంది. ఇలాంటి వాళ్ళందరం చూస్తే నెక్స్ట్ చెప్తున్నాడు, అతిద్వేషులు. అంటే ఇది మరీ భయంకరం. అతిద్వేషులు అనే పదం ఎవరికి ఉపయోగించారు తెలుసా? డయాబోలో అనే దయ్యానికి ఉపయోగించారట. ఆ పదం నేను ఇదే ఫస్ట్ టైం వినడం. అపవాదుకు ఉపయోగించిన పదం అతిద్వేషులు, డయాబోలో అనే మరి దానికి ఆ పేరు ఎలా పెట్టారో నాకు తెలీదు. కొంతమంది చరిత్రకారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. వీళ్ళంత పగలతో రగిలిపోతారంటే వారి పగకి పులి స్టాప్ ఉండదు, పగ తీరదు. సేమ్ అవ్వదు గల్లా, సేమ్ ఇదే పదం, ఇదే మూలభావం వచ్చేలాగా మనకు 1 తిమోతి పత్రిక 3:6-7 కనబడుద్ది. అక్కడ కనబడుద్ది సాతాను, అపవాది అని. సేమ్ మరలా ఇదే పదం 2 తిమోతి పత్రిక 2:26 కూడా కనబడుద్ది. రాసుకోండి. సేమ్ అపవాదికి, సాతానుగాడికి ఉపయోగించిన ఈ పదజాలం అతిగా ద్వేషించి ఈ పగకి పులి స్టాప్ పెట్టలేని వాళ్ళు, విపరీతమైన పగతో రగిలిపోయే వారికి అపవాదికి ఉపయోగించిన పదాన్ని ఉపయోగించాడు పౌలు గారు. అతిద్వేషులు అటు వీళ్ళు ఎలా ఉంటారు? వాడు చచ్చిపోయేంత వరకు, వాడి మట్టిలో కలిసిపోయేంత వరకు వీళ్ళ కళ్ళు చల్లారు. వాడు నాశనం అయిపోయి అట్టడుగు దిగిపోయి రక్తం కక్కుకుని చచ్చేంత వరకు వాడి కళ్ళు చల్లబడవు. ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతుంటారు. అయితే ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు బయట కనబడేవారు, సమాజంలో కనబడి ఇంత దారుణంగా ఉన్నాడేట్రా, ఇంత పగన పంచుకున్నాడేట్రా అని బయట వాళ్ళని చూసి అనుకునే వాళ్ళం. కానీ ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారట, అతిద్వేషులు. మరణం చూసేంత వరకు వారి ద్వేషం తగ్గదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పనా? యోహాను గారు మరణం చూసేంత వరకు ఆ హేరోదియా తన పగ తగ్గిందా? అతిద్వేషురాలు, సాతానికి తను ఈక్వల్ టు సాతాను యొక్క లక్షణాలు కలిగినది. తన పగ చల్లారదు. అప్పుడప్పుడు మనకు కనబడుతుంటాడు. కొంతమంది మీద కొందరు అతిద్వేషంతో రగిలిపోయి వాడు నాశనం అయిపోతే బాగున్నా శాపాలు పెడుతూ, అవసరమైతే వాడిని ఏదోలా కించపరుస్తూ, వాడిని ఏదోలా చంపేద్దామని కూడా ప్లాన్లు చేసేవారు ఉంటారు తెలుసా? వీరినే బైబిల్ అన్నది అతిద్వేషులు. తీరని పగ కలిగిన వారు, అపవాదితో సమానంగా వీరు పగను పంచుకునేవారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఉంటారు. తిమోతి, జాగ్రత్త. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త. కయ్యను కూడా మనకు కనబడతాడు, రోమన్ చక్రవర్తులు కనబడతారు. ఈ అతిద్వేషులన్న ఈ లక్షణాలు కలిగిన వారు. నెక్స్ట్ 11, అపవాదుకులు అంటే చెప్పండి. అపవాదుకులంటే అపనిందల్ని ప్రచారం చేసేవారు. అంటే లేనిపోని పుకార్లని పబ్లిసిటీ చేసేవారు. వీళ్ళు ఎక్కడుంటారు? బయట ఉండరు. బయట వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడానికి వీలివ్వట్లేదు పౌలు గారు. వీళ్ళ సంఘంలో ఉంటారు. పుకార్లు పుట్టించేవారు సంఘంలో ఉంటారు. కొంతమందికి అదే పని మీద ఉంటారు. ఎదుటివారి కొరకు అదే పనిగా తప్పుడు సమాచారాన్ని సంఘానికి చెబుతూ సంఘాన్ని చెడగొట్టే అపవాదుకులు, అపవాది కుమారులు సంఘంలో తెస్టేసుకుని కూర్చుంటారు. ఒక భయంకరమైన విషయం చెప్పనా? డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీ ఎంతమందికి తెలుసు? పేరు విన్నారా? అతని భార్య ఎలా చచ్చిపోయిందో తెలుసా? ఇలాంటి దుర్బుద్ధి కలిగిన అపవాదుకుల యొక్క మాటల వల్ల చచ్చిపోయింది. డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య, తన పేరు మేరీ. మీరు చరిత్ర చదవండి. ఆవిడ ఎందుకు చనిపోయింది అర్ధాంతరంగా? ఇలాంటి చెడ్డ మాటల్ని, పుకార్లు పుట్టించేవారిని, లేని వార్తల్ని కల్పించి ఎదుటి వారి నాశనాన్ని కోరుకుని ఇలాంటి అపవాదుకులు డేవిడ్ లివింగ్స్టన్ గారి భార్య జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేశారు. వీళ్ళెవరో కాదు, సంఘంలో ఉన్న విశ్వాసులు. ఎప్పుడైనా చదవండి ఆవిడ ఎందుకు చనిపోయిందో.
ఈయన ఆఫ్రికా ఖండానికి నరమాంస భక్షకుల మధ్యకి సేవకి వెళ్తే వీళ్ళ ఆ కుటుంబాన్ని ఒక ఇంట్లో పెట్టి ఈయన ఎక్కడో సువార్తకి వెళ్తే లోపల అందరిని పరిస్థితులు ప్రాంతాలన్నీ చూసుకుని వస్తుంటే వాతావరణం సడన్గా చేంజ్ అయితే ఆరోగ్యాలు కూడా చేంజ్ అవుతాయి. మనకు కూడా అంతే కదా, శీతాకాలం ఒకలా ఉంటాం, వర్షాకాలం ఒకలా ఉంటాం, ఎండాకాలం ఒకలా ఉంటాం. ఎండాకాలంలో వర్షాలు వస్తే అందరికీ టైఫాయిడ్లు వచ్చేస్తాయి, అంతేనా? ఆటోమేటిక్గా వాతావరణం మారితే ఎలా అయితే మారిపోతామో ఇప్పుడు అడవుల్లోకి పోయింది కుటుంబం. 2 బిడ్డలను వెంట పెట్టుకొని, 2-3 నాకు సరిగా గుర్తులేదు, ఈ 2 బిడ్డల్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతే ఈ కుటుంబం ఇంట్లో ఉంది, ఈయనమ్మో మొత్తం తిరిగి మనుషులందరినీ చూసుకుంటూ ప్రాంతాలు చూసుకుంటూ వస్తున్నాడు. ఇలా వస్తున్న క్రమంలో ఇలా జరుగుతుంది. కొన్నాళ్ళు గడిచింది. ఆ బిడ్డలు ఎదురుగా అనారోగ్యాలు వచ్చి 2 బిడ్డలు చచ్చిపోయారు. ఆ తల్లికి కూడా ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇలా క్షీణించిపోయిన తర్వాత కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకుంది. అదే తన భార్య తను నిర్ణయం తీసుకుని ఈ మేరీ గారిని తన సొంత ఊరికి పంపించేస్తే ఆ సొంత ఊరిలోని ఈ అపవాదకులు, ఈ పుకార్లు పుట్టించేవాళ్ళు, ఇలాంటి పనికిమాలిన విషయాలు భుజాలను వేసుకుని చెప్పేవాళ్ళు, ఈవిడ ఇక్కడికి వచ్చేసింది అని అంటే ఈవిడేదో తప్పు చేసింది, ఈవిడ వదిలేశాడు అని అంటే అలా ఆయన ఈవిడేదో చేసింది, అందుకే ఒంటరిగా ఇక్కడ ఉంది, ఆయన ఒంటరిగా అడవుల్లోకి పోయి సేవ చేసుకోవడం ఏంటి అని ఇలాంటి పనికిమాలిన విషయాలన్నీ ఆవిడ చెవును పడేలాగా ఇలా ఇవన్నీ మాట్లాడితే ఈ మాటలన్నీ భరించలేక ఆరోగ్యం బాగోకపోయినా మరలా తిరిగి ఆఫ్రికా ఖండానికి వస్తే 3 నెలల్లో మలేరియా జ్వరం వచ్చి చచ్చిపోయింది. 3 నెలల్లో. కారణం ఎవరు చెప్పండి? లేనిపోని వార్తల్ని పుట్టించేవారు. సంఘాన్ని బలపరచడానికి 1000 మంది ఉండాలేమో కానీ నాశనం చేయడానికి 1-2 ఉంటే చాలు. ఇలాంటి అపవాదాలు చెప్పేవాళ్ళు.